ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 మొదటి పక్షం ఫస్ట్ నుంచి 16 వరకు జరుగు గోచారం తీసుకుంటున్నాము ద్వాదశ రాశుల వారికి. ముందుగా తీసుకున్నట్లయితే మొదటి పక్షంలో ఏ గ్రహం ఏ రాశిలో తీసుకున్నట్లయితే శని రేవతి నక్షత్రంలో ఉన్నాడు, రాహు వచ్చేసి కుంభ రాశిలో ఉన్నారు, అలాగే రవి కుజుడు బుధుడు శుక్రుడు వచ్చేసి ఇక మీనరాశి ధనుడు రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ మిథున రాశి తీసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర 4, అలాగే ఈ యొక్క పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిపి మనకు మిథున రాశి మిథున లగ్నం కిందకి వర్తిస్తుంది. మిథున రాశి మిథున లగ్నం వారిని తీసుకున్నట్లయితే మీకు మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు మీకు సప్తమ కేంద్రంలో ఉన్నారు, అలాగే తృతీయాధిపతి కూడా మీకు సప్తమ కేంద్రంలో ఉన్నారు, అలాగే నెక్స్ట్ వచ్చేసి పంచమాధిపతి లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీకు మీ యొక్క సప్తమ కేంద్రంలో ఉన్నారు, రవి మీకు తృతీయాధిపతి ఆల్రెడీ అక్కడే ఉన్నాడు, బుధుడు అంటే మీ రాశాధిపతి చతుర్థ మాతృభావకారకుడు అక్కడే ఉన్నాడు. 4 ప్లానెట్స్ అక్కడే ఉన్నాయి. కుజుడు శుక్రుడు రవి బుధుడు నలుగురు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు రాశిని చూస్తున్నారు కాబట్టి ఈ లాభాల ఈ స్థానంలో అధిపతులు మిమ్మల్ని చూడడంలో చాలా మంచి జరుగుతుంది. కొన్ని విషయాలు అంటే మీకు ఎలా చెప్పాలంటే శత్రువున రోగ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి, సంతానం లేని వారికి సంతానానికి సంబంధించిన శుభ విషయాలు వింటారు. మనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఒక ఫీలింగ్, అదే ఆ రిజల్ట్ రావడం, ఏదైనా సంతానం ఉన్న వారికి వాళ్ళకి సంబంధించి మీరు ఏదైనా ప్రోగ్రెస్ కోసం ఏదైనా చేయాలనుకున్న వారికి చేసేవారికి కూడాను అది సక్సెస్ అయ్యి మీరు ఆనందాన్ని పొందుతారు. వివాహం అవుతుంది, వినోదాలలో పాల్గొంటారు, చక్కగా శుభంగా చక్కని పూజలు పునస్కారాలు ఇలాంటివి కూడా చేసుకోగలుగుతారు. గురువు రాశిలో ఉన్నారు కాబట్టి చక్కగా ఈ గురువు రాశిలో పైపెచ్చి మనకు ధనుర్మాసం పూజలు బాగా ఉంటాయి, ముగ్గులు వేస్తారు పెద్ద పెద్దవి, ఈ కళాపోషణ ఇలాంటి లక్షణాలన్నీ ఈ పక్షం రోజుల్లో చక్కగా అందరికీ కలిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మీ రాశి వారికి మిథున రాశి వారికి చక్కగా ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు వచ్చేసి భాగ్యంలో రాహు ఉన్నాడు, విదేశీయానాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ కావచ్చు, సెటిల్మెంట్స్ కావచ్చు, ఎనీ కంట్రీ ఎక్కడికైనా వెళ్ళే అవకాశాలు, అయితే ట్రిప్కైనా వెళ్ళి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మాతృమూర్తి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎప్పటి నుంచో చూస్తున్నాం మీ యొక్క ప్రాబ్లమ్స్ ఇప్పుడు సాల్వ్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.